ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న నవరత్న కంపెనీ అయినటువంటి నాల్కోలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి వేకెన్సీస్కి ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దాదాపు ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ ఉన్నాయి. 10+2 డిప్లొమా డిగ్రీ పాస్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. స్టార్టింగ్లోనే 40,000కి పైగా సాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్కి సంబంధించి ప్రభుత్వ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నుంచి ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో మనకి టోటల్గా వచ్చేసి 288 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ప్రజెంట్ మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందులో మనకి ఫ్రెషర్స్కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా సపరేట్గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఫ్రెషర్స్ అప్లై చేసుకున్నటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి మీకు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి కూడా మన సొంత రాష్ట్రంలోనే కండక్ట్ అనేది చేస్తున్నారు. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి ముందుగా మనకు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. సో ఈ వేకెన్సీస్కి సంబంధించి ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో మనకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 10th జూన్ వరకు అయితే టైం ఇచ్చారు అప్లై చేయడానికి. ఆ డేట్లోకి అయితే ఈ వేకెన్సీస్కి మనము ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. సో ఇదే వీడియో ఎండింగ్లో మీకు అప్లై ప్రాసెస్ గురించి చెప్తాను కాబట్టి సో మీరు వీడియో కంప్లీట్గా చూస్తే ఎలా అప్లై చేయాలనేది కూడా క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా చాలా అంటే సరే తక్కువగా ఇచ్చారు. చూడండి, ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి ఫీజు అయితే లేదు. మిగతా జనరల్, ఓబీసీ, ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే కేవలం 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ nalcoindia.comకి సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళేసి కరెంట్ ఓపెనింగ్స్కి వెళ్ళేసి అక్కడ మీరు ఈ జాబ్స్కి సంబంధించి డైరెక్ట్ అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీరు ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఎక్కడికైనా సరే జాబ్ కూడా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి లేబిలిటీ ఉంది అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే మెన్షన్ చేస్తాను. అంటే మీకు ఆల్ ఇండియా జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నాను అనమాట. సో నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అంటే నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటికి మీకు ఎంపిక అనేది ఎలా చేస్తారంటే సిబిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అది కూడా 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి మీకు సిబిటి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో మీకు టోటల్గా వచ్చేసి ఎగ్జామినేషన్ 2 అవర్స్ అయితే కండక్ట్ చేస్తారు, అంటే 120 మినిట్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ఇందులో మనకి ఎగ్జామినేషన్ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇందులో మీకు 60% క్వశ్చన్స్ వచ్చేసి మీ సబ్జెక్ట్ రిలేటెడ్గా అడుగుతారు. మిగతా 40% క్వశ్చన్స్ వచ్చేసేమో అందరికీ కూడా కామన్గా ఉంటుంది. ఏంటి అంటే నాన్ టెక్నికల్ క్వశ్చన్స్ లైక్ మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్ ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. మిగతా 60% ఏమో మీ సబ్జెక్ట్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్. ఎటువంటి నెగటివ్ విధానం అయితే లేదు. ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే మీకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేస్తారు. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఎగ్జామినేషన్ అనేది మనకి విశాఖపట్నంలో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు మన సొంత రాష్ట్రంలోని మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవ్వచ్చు అనమాట. సో నోటిఫికేషన్ ద్వారా మనకి 13 డిఫరెంట్ క్యాడర్స్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా వచ్చేసి 288 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తారు. సో మీకు 1 by 1 ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేని ఫ్రెషర్స్ అప్లై చేసుకునేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఫ్రెషర్స్ అప్లై చేసుకున్నటువంటి పోస్టులు ఏంటి అంటే ఇక్కడ మనకి ఫస్ట్ సీరియల్ నెంబర్ 5కి సంబంధించి చూడండి, ఇక్కడ ఆపరేటర్ అని చెప్పేసి ఉంది, SUPT JOT అని చెప్పేసి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 55 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ కేటాయించారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఇనీషియల్గా 12 months ట్రైనింగ్ ఇస్తారు. అది అయిపోయిన తర్వాత
మీకు పర్మనెంట్ అనేది ఇచ్చేస్తారంట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, నిల్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ జాబ్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే మీరు 10th క్లాస్తో పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, లేదంటే ఐటీఎస్ సర్టిఫికేట్ ఉండాలి. అది ఏ విభాగంలో అంటే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కానీ, టెక్నీషియన్స్కి సంబంధించి మెకాట్రానిక్స్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఫిట్టర్ ట్రేడ్, ఈ యొక్క విభాగాలు మీరు మినిమం 2 years డ్యూరేషన్లో విత్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాను. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో అయితే చెప్తా వస్తూ ఉన్నాను. అప్రెంటిస్షిప్ కంపల్సరీగా చేసుకొని పెట్టుకొని మీకు ఏదైనా ఒక నోటిఫికేషన్లో యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పాను కదా. ఇప్పుడు మీకు చూడండి, ఇక్కడ అడిగారు కాబట్టి మీకు హెల్ప్ అయితే అవుతుంది అనమాట. ఇంకా మనకి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయంటే, ఇంకా మనకి ఇక్కడ ఫిట్టర్కి సంబంధించి విభాగంలో 12 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధిత విభాగంలో ఐటీఐ పాస్ ఉండాలి. సేమ్ మనకి 27 years లోపు ఏజ్ లిమిట్, దాంతోపాటు మీకు క్యాస్ట్ వర్గ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. సో దీన్ని కూడా ఫ్రెషర్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ విభాగంలో కూడా వేకెన్సీ ఉంది. అండ్ ఇంకా మనకి ఇక్కడ ల్యాబొరేటరీ అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీ ఉంది చూడండి. ఇక్కడ ల్యాబొరేటరీకి సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి బీఎస్సీ కెమిస్ట్రీ అనేది ఎవరైతే చదువుతారో, బీఎస్సీ డిగ్రీ కెమిస్ట్రీ ఎవరైతే చదువుతారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 27 years లోపు ఏజ్ ఉండాలి, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో దీన్ని కూడా మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి మనకి ఏంటి అంటే ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అని చెప్పేసి ఉంది. 10 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, లేదంటే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్కి సంబంధించినటువంటి ట్రేడ్లలో 10th పాటు ఐటీఐ చేసిన వాళ్ళు, లేదంటే 10th పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు, దాంతోపాటు మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది ఉండాలంట. సో ఇది మనకి ఫ్రెషర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట. అలాగే ఇదే నోటిఫికేషన్లో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అప్లై చేసుకున్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. సో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అప్లై చేసుకున్నటువంటి పోస్టులు ఏంటి అంటే ఇక్కడ చూడండి, మనకి ఫోర్మెన్ అని చెప్పేసి ఎలక్ట్రికల్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి డిప్లొమా ఎవరైతే చదువుంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 40 years లోపు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. దీంతోపాటు మీకు ఏంటంటే సూపర్వైజరీ సర్టిఫికేట్, కాంపిటెన్సీకి సంబంధించి ఇక సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తున్నారు. అలాగే మనకి ఇంకా మైన్స్కి సంబంధించి విభాగంలో కూడా ఫోర్మెన్కి సంబంధించి ఇక్కడ డిప్లొమా అభ్యర్థులకి వేకెన్సీ అవుతుంది. సో ఈ యొక్క విభాగాలకి సంబంధించి అంటే 10+2 పాస్ అయిన వాళ్ళకి, అలాగే డిప్లొమా వాళ్ళకి, డిగ్రీ చేసినటువంటి వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు అనమాట. సో అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మీకు సాలరీస్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, సో మీకు ఇక్కడ T0 గ్రేడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో T0 గ్రేడ్ అంటే ఏంటి అంటే మనకు బేసిక్ పేనే మీకు 29,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 70,000 వరకు ఉంటుంది. దీంతోపాటు మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే సో దాదాపుగా మీకు 50 నుంచి 60,000 మధ్యలో సాలరీ అనేది వస్తుందన్నమాట. సో ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై ఆన్లైన్కి సంబంధించి లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇలా మీకు పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు న్యూ యూజర్ పైన క్లిక్ చేయాలి. సో న్యూ యూజర్ పైన క్లిక్ చేసి ఫస్ట్ మీ యొక్క అకౌంట్ ఇందులో క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక అకౌంట్ క్రియేట్ చేసుకున్న దాంతో పాటు మీరు ఇక్కడ బ్యాక్ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి మీరు క్రియేట్ చేసుకున్న డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అయిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్లో అడగండి. డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.